బంగ్లాదేశ్లో ఇప్పుడు తిరుగుబాటు వచ్చి అర్ధరాత్రి అప్పుడు ప్రధాని హసీనా మిలిటరీ హెలికాప్టర్లో ఇండియాకి వచ్చి ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీనికి కారణాలు ఏంటంటే ఆ దేశంలో ఎంతో కాలంగా ఉంటున్న ఆర్థిక పరిస్థితులు కానీ, నిరుద్యోగం కానీ, అట్లాగే రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యని సరిగా హ్యాండిల్ చేయకపోవటం కానీ కారణం అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా హసీనా కూడా మామూలుగా ఒక లిబరల్ డెమోక్రాట్ అయిన ముజిబుర్ రహమాన్ పెట్టిన పార్టీకి వారసురాలు, ఆయన కూతురు. అయినప్పటికీ కూడా ఆమె నిరంకుశంగా వ్యవహరించిందని, స్టూడెంట్స్ని రజాకారులతో పోల్చిందని, ఈ రకంగా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిణామాల తర్వాత ఇండియాలో కూడా అంతకు భిన్నంగా పరిస్థితులు ఏమి లేవు. ఇక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య కూడా అది దాని మీద ఇంతకుముందే ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. అట్లాగే మిగతా అంశాలు కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో రోజున ఆ రకమైన పరిస్థితులు, అంటే ఇంత పెద్ద దేశం కాబట్టి మన మిలిటరీ ఇప్పటివరకు జోక్యం చేసుకోదు కాబట్టి ఇప్పుడు దాకా ఆ పరిస్థితి రావట్లేదు, కానీ లేకపోతే ఎప్పుడు వచ్చేది అనేది కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశం మీద మనకు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో పరిస్థితి అదేమో చిన్నది, మనదేమో సైజు పెద్దది తప్ప అక్కడికి ఇక్కడికి భిన్నమైన పరిస్థితులు ఏమి లేవు. ఇక్కడ కాకపోతే మిలిటరీ వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి ఇప్పుడు అట్లా వాళ్ళు ఎప్పుడు అధికారాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు అనేది. బుద్ధిమంతులేం కాదండి, అదే భారతదేశంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని దూకించి పనిచేయిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అంటే నిజానికి బడ్జెట్ కనుక చూస్తే మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అన్నిటికంటే ఎక్కువ కేటాయింపులు రక్షణ రంగానికే చేశారు. ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఏం చేస్తారు అంటే రోజువారీ యుద్ధాలేం లేవు కదా, ఎవరితో యుద్ధం చేస్తారు వీళ్ళంటే ఈ దేశ ప్రజలతోనే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. బొబ్బిలిపులి సినిమాలో రామారావు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. కోర్టులో ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అడుగుతాడు, నేను యుద్ధ రంగంలో ఇంతకుముందు సైనికుడిగా ఉన్నాను, నేను అప్పుడు కొన్ని వందల మందిని చంపాను, అప్పుడేమో నాకు పరమవీర చక్ర బిరుదిచ్చి సన్మానం చేశారు, ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఒక నలుగురిని చంపితే నాకేమో ఉరిశిక్ష అంటున్నారు, ఇది ఎలా న్యాయం అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు జడ్జి గారు చెప్తాడు, అయ్యా మీరు సరిహద్దుల్లో చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు. అంటే మన దేశానికి శత్రువులు అనే మాటతో నేను ఏకీభవిస్తున్నానండి, కాకపోతే వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా వాళ్ళు అంటాడు. అంటే అయి ఉండొచ్చు అంటాడు ఆయన జడ్జి గారు. అంటే ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేస్తే నువ్వు సన్మానం చేస్తావు, నీ దేశంలో ఉన్నటువంటి నీ దేశ ద్రోహులు నీ వాళ్ళే, వాళ్ళని చంపేస్తేనేమో నువ్వు ఊరేస్తావా అంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని పీల్చి తినేస్తుంటే వాళ్ళని కాదంటే మీదకి సైన్యాన్ని పంపించే పరిస్థితిలో ఈ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఏరియాల్లో డిఫెన్సే వచ్చి అంటే ఈ సైనిక బలగాలే వచ్చి అణిచివేస్తున్నాయి ప్రతి చోట. పోలీస్ బలగాలు మాత్రమే కాదు, ఉద్యమం సీరియస్ అయిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు రంగప్రవేశం చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి. ఒకసారి ఎప్పుడో కార్మిక పోరాటాలు జరుగుతుంటే అక్కడికి ఈ సరిహద్దు భద్రతా దళాలని పంపించినప్పుడు ఒక కవి అంటాడు, ఈ దేశ కార్మికుడి గుండె మీదుగా సరిహద్దు గీసి అక్కడికి భద్రతా దళాలు తరలిస్తున్నారు. అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కండిషన్ ఏంటి, దేశంలో మోడీ గారి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. నిజంగానే భారతదేశంలో ఒక సంక్షోభం ఉంది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సంక్షోభం లాంటిదే ఇక్కడ కూడా ఉంది అనేది మొన్న ఎన్నికల్లో మనకు కనిపించింది. 63 సీట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది అనేది ఒక వాస్తవం. ఎందుకు కోల్పోయారు వాళ్ళు? మేము 400 పైన గెలిచేస్తామని కదా చెప్పింది ఆయన. కూడా పెద్ద బలంగా లేదు, ప్రచారము లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.